హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు అయితే వైజాగ్లో డే 3 అనమాట. చాలా లేట్ అయిపోయింది, బట్ నాకు టైం దొరకలేదు అస్సలు పోస్ట్ చేయడానికి. సో ఈరోజు అయితే మార్నింగ్ లేచామన్నమాట. లేచి బీచ్కి అయితే వెళ్తున్నాం, భీమిలి బీచ్కి. నోవోటల్ ఆపోజిట్లోనే ఉందన్నమాట. చాలా బాగుంది. నాకు రిషికొండ బీచ్ ఒకటి, ఇంకా భీమిలి బీచ్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. రిషికొండలో ఏంటంటే మొత్తం మనకి ఇసుక ఉంటుంది కదా, అది కూడా చాలా స్మూత్నెస్ ఉంటుంది. బట్ భీమిలిలో ఏంటి అంటే మొత్తం ఏంటంటే రాళ్ళు ఉన్నాయి. చాలా బాగుంది భీమిలి బీచ్. యాక్చువల్గా లొకేషన్ భీమిలి బీచ్ది వేరే సైడ్ నుంచి వెళ్ళాలి, బట్ మేము ఏంటంటే నోవోటల్కి ఆపోజిట్లోనే ఉంది కాబట్టి ఇక్కడే ఎంజాయ్ చేద్దాం కదా అని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. అండ్ మా మమ్మీ రోని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో మొత్తానికి రియా అయితే ఇప్పుడే నిద్ర లేచింది. సో మా తమ్ముడి దగ్గర ఉంది ఇప్పటి వరకు. నిద్రకేసి నేను కిందకైతే వచ్చాను. సరే లేచిందని కాల్ చేశాడని చెప్పి మళ్ళీ వెంటనే వెళ్ళి హోటల్కి వెళ్ళి తీసుకొని వచ్చాను అనమాట. రియాని కింద నించోబెడితే ఆ వాటర్కి ఏడుస్తూ ఉందనమాట. సరే అని చెప్పి ఎత్తుకున్నాను. మొత్తానికి బీచ్లో చక్కగా ఎంజాయ్ చేసేసాము. అండ్ రియా అయితే ఇక్కడ ఇప్పుడే నిద్ర లేచింది కదా, కొంచెం సైలెంట్గా ఉంది, ఇంకా ఏడుస్తూ ఉందన్నమాట, చిరాకు పడుతూ ఉంది. సో ఏంటి అంటే ఈరోజు ప్లాన్ ఇంకా షాపింగ్ ఒకటి మిగిలింది. షాపింగ్ ఎక్కడి వరకు చేస్తాం ఏంటి అనేది అసలు ఐడియా లేదు. చూడాలి ఈరోజు ఎలా గడుస్తుంది ఏంటి అని చెప్పి. ఇప్పుడైతే టైం వచ్చేసి 8 అలా అయిందనమాట. సో ఇప్పుడు వెళ్ళి మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి. బట్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఏంటి అంటే రోనీ అయితే ఇక్కడ ప్లే ఏరియా ఉంది కదా, వెళ్దామని చాలా గోల్ చేస్తున్నాడు వచ్చిన దగ్గర నుంచి, నైట్ నుంచి. సో వెళ్దాం కదా అని చెప్పి నేనైతే రోనీని ఇటు ప్లే ఏరియాకి తీసుకొచ్చాను. మనకేంటంటే నోవోటల్ వాళ్ళదే ఇక్కడ ప్లే ఏరియా ఉందన్నమాట. అది జస్ట్ పక్కనే ఉంటుంది. మనం కావాలంటే పిల్లల్ని ఆడించుకోవచ్చు అనమాట తీసుకొని. ఇక్కడ చూసారా భీమిలి రిసార్ట్ అని కనిపిస్తుంది. నాకు ఇది భలే నచ్చింది. రెయిన్బో కలర్స్తో చేశారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ప్లే ఏరియా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడుకునేలా ఉంది. అంటే కిడ్స్ చూడండి అన్ని సైజెస్ వాళ్ళకి ఉన్నాయన్నమాట. చక్కగా ప్లే ఏరియా, పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. రోనీ అయితే బీచ్లో కంటే ఎక్కువ ఈ ప్లే ఏరియాలోనే ఉన్నాడు. అస్సలు పిలుస్తుంటే అస్సలు రావట్లేదు అనమాట. ప్లే ఏరియాకి అయితే వచ్చాము అండ్ రోనీ అయితే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఈరోజు లాస్ట్ వైజాగ్లో. సో షాపింగ్ కూడా ఉంది. చెక్అవుట్ 12కి. సో చెక్అవుట్ చేసేసి వెళ్ళాలన్నమాట. అండ్ రోనీ చూడండి అక్కడ ఆడుకుంటున్నాడు, మీకు కనిపించట్లేదు అనుకుంటా. ఆ చివరికి వెళ్ళిపోయాడు రోనీ. రియా ఇప్పుడే లేస్తే తీసుకొని వచ్చా హోటల్ నుంచి. ఇదిగోండి బ్రేస్లెట్ ఎలా ఉంది, నిన్న రుషికొండ బీచ్లో తీసుకున్నా, ఇది బాగుంది. మొత్తానికి పిల్లలిద్దరిని తీసుకుని అయితే ఇక్కడ ప్లే ఏరియాకి వచ్చాను. అండ్ రియాను కూడా కొంచెంసేపు ఆడించాను, బట్ నేను వీడియో తీద్దామంటే ఇంకెవరు లేరు కాబట్టి తీయలేదనమాట. అండ్ మా మమ్మీ ఏంటంటే మా తమ్ముడు మా మమ్మీ ఉన్నారు కదా, సో మా మమ్మీ తమ్ముడు హోటల్కి అయితే వెళ్ళిపోయారు. సో నేను పిల్లల్ని ఆడిచ్చి వస్తానని చెప్పి చెప్పాను. నేను అంత దిగలేదు, తడవలేదు కాబట్టి నేను డ్రెస్ ఏం చేంజ్ చేసుకోలేదు. ప్రెజెంట్ ప్లే ఏరియాకి వచ్చేసా కదా. సో మమ్మీ ఏంటంటే మొత్తం తడిచిపోయింది రోనీని ఆడించుకుంటూ, అందుకని చెప్పి శారీ చేంజ్ చేసుకుందామని వెళ్ళిందనమాట. రోనీ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది రోనీ అని అడిగితే. ఆ ప్లే ఏరియా మొత్తం చూసి అంతా ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. తను ఏంటంటే ఏదైనా అడ్వెంచరస్గా ఏముంటుంది అన్నట్టు చూస్తూ ఉంటాడు. సో తనకి డిఫరెంట్గా ఏది కనిపిస్తే అది ట్రై చేస్తూ ఉంటాడు అనమాట రోనీ అయితే. నాకేమో కొంచెం భయం వేస్తుంది పడిపోతాడేమోనని, కానీ అట్లా ఏముండదు, చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము, బ్రేక్ఫాస్ట్ బఫెట్కి. సో ఇక్కడ చూడండి మొత్తం చాలా బాగుంది. కార్న్ఫ్లేక్స్ అని, చాకోస్ అని చాలా పెట్టారనమాట. ఇడ్లీ, పూరి, వడ, ఇంకా కాఫీ, టీ. నేను చెప్పాలంటే ఇక్కడ క్యాపుచినో ట్రై చేశాను అనమాట, దాని గురించి చెప్తాను తర్వాత. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు స్ట్రాబెర్రీ యోగర్ట్ అవన్నీ పెట్టారనమాట. నేనేంటంటే ఇవి డీమార్ట్లో చూశాను తీసుకుందామని చెప్పి, బట్ ఇప్పుడు వరకు అసలు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ట్రై చేయలేదనమాట. నేను ఏదైనా న్యూగా ట్రై చేయాలంటే కొంచెం భయపడతాను, ఎందుకంటే కొన్ని టేస్ట్స్ అంత నచ్చవు కదా అందరికీ. సో నాకు కూడా అలానే మొత్తానికి ఇక్కడ ఉంది కదా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. స్ట్రాబెర్రీ యోగర్ట్ నాకైతే బాగా నచ్చింది. అది చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ, ఇంకా బీన్స్ ఇడ్లీ ఏంటంటే జస్ట్ దానిలో బీన్స్ వేసేసారు అంతేనమాట. బీన్స్ వేసేసి స్టీమ్ చేస్తారనమాట. సో నేను ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది షేర్ చేస్తాను, ఒకసారి చూడండి మీరు కూడా.
ఈ హోటల్ అయితే మెయిన్‌గా నాకు నీట్‌నెస్ అనేది చాలా నచ్చింది. అండ్ రూమ్ సర్వీస్ కూడా చాలా బావుంది. అండ్ మనం కాల్ చేసిన వెంటనే అటెండ్ చేసి, వెంటనే ఏ సర్వీస్ కావాలంటే అది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. నాకు చాలా నచ్చింది. అండ్ మీకు కావాలంటే స్పా కూడా అవైలబుల్‌గా ఉంది. బట్ అది ఇంక్లూడ్ అయ్యలేదనమాట. మనం పే చేసుకొని మనకేది కావాలంటే అదే చేయించుకోవచ్చు. సో, అట్లా అనమాట. ఇక్కడ చూడండి బకెట్స్ చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! కాపర్‌వి చిన్నగున్నాయి భలేగా. అండ్ మనకి దోస కావాలంటే మనం ఆర్డర్ చెప్తే వాళ్ళు చేసిస్తారు. పూరి కావాలంటే ఆర్డర్ చెప్తే చేసిస్తారనమాట. అలా మనకి ఏది కావాలంటే అది ఎక్కడ లేనివి అంటే బఫెట్‌లో పెట్టనివి మనకి ఇంకా ఏమైనా కావాలంటే గనక చేసిస్తారనమాట. సో, అలా. అండ్ ఇక్కడొచ్చేసి యాంబియన్స్ చూడండి ఎంత బావుందో, చాలా బావుంది. నేనైతే ప్రతిదీ ట్రై చేస్తాను కొంచెమైనా. అండ్ తమ్ముడు నేను మ్యాక్సిమం ట్రై చేయడానికే తింటాకే ట్రై చేస్తామనమాట. ఎందుకంటే ఏది ఏ టేస్ట్ ఉంది అని ఒక ఏమంటారు ఎక్సైట్‌మెంట్ అనమాట. యాంగ్జైటీ అనుకోవచ్చు. అండ్ ఇది బాగోదు అని తమ్ముడు చెప్పాడంటే ఇంక దాని జోలికెళ్ళననమాట. అట్లా ఖచ్చితంగా నాకు నచ్చదు తనకు నచ్చలేదంటే. సో, అట్లా. మొత్తానికి కొంచెం కొత్తయి ఏమన్నా ఉంటే మా తమ్ముడు ట్రై చేస్తాడు ఫస్ట్. బావుంది అంటే అప్పుడు నేను ట్రై చేస్తాననమాట. సో, ఇక్కడేంటంటే కేక్స్ కొన్ని తీసుకొచ్చాడు. అవి తింటూ ఉన్నాననమాట. నాకేంటో ఈ మధ్య కేక్స్ మీదకి ఎక్కువ వెళ్తా ఉంది మనసు. సో, ఇక్కడ అన్నీ పెట్టారు కాబట్టి అన్నీ ట్రై చేస్తా ఉన్నాను. మొత్తానికి నాకు చెప్పాలంటే నోవోటల్ కంటే ఇంతకుముందు షేర్ చేశా కదా! అంబికా సీ గ్రీన్. ఆ హోటల్‌లో చాలా బాగున్నాయి అసలు బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ అయితే. ఇక్కడి కంటే అక్కడ చాలా నచ్చాయి నాకు. ఇక్కడ ఏమైందంటే రియా పేచీ పెట్టేస్తుందనమాట. సరే అని చెప్పి పక్కన పడుకోబెడదామంటే అస్సలు పడుకోవట్లేదు. సరే అని చెప్పి అమ్మకిస్తే అమ్మ పట్టుకుందనమాట. అండ్ రోనీ ఏంటంటే తనకి చాలా నిద్రొచ్చేసింది. అంటే బీచ్‌కెళ్దామని చెప్పి మార్నింగే లేపేశాను పాపం తనని. ఇక అందుకని చెప్పి ఇక పక్కనే నిద్రపోయాడనమాట రోనీ. సో, అందుకే తను వీడియోలో కనిపించట్లేదు. అండ్ ఇక్కడొచ్చేసి ఆలు పరోటా, వడ, ఇడ్లీ తీసుకొనొచ్చారు అమ్మ వాళ్ళు. సో, అది తింటున్నా అనమాట. ఇక్కడొచ్చేసి గ్రేప్ జ్యూస్ ట్రై చేద్దాం ఎలా ఉంటదా అని ట్రై చేశా గానీ అస్సల పుల్లగా ఉంది. అస్సలు నచ్చలేదనమాట నాకు. అసలు తాగి అసలు ఏ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలో కూడా అర్థం కాలే నాకు. అట్లుంది చెప్పాలంటే. అండ్ దాంతో పాటు ఏంటంటే బనానా షేక్ కూడా పెట్టారు. అదైతే చాలా బావుంది. టేస్టీగా ఉంది. నాకైతే అసలు గ్రేప్ జ్యూస్ అస్సలు నచ్చలేదు. ఇక అన్నీ టేస్ట్ చేసిన తర్వాత ఏంటి అంటే దోస కూడా తిందామని చెప్పి తమ్ముడైతే దోస ఆర్డర్ చేశాడు. సో, దోస కూడా వచ్చేసింది. దోస ఎలా ఉంటదా అని చూస్తే దోస చాలా చేశారు వీళ్ళైతే. అండ్ చట్నీస్ కూడా బావున్నాయి. అని చెప్తున్నా కదా! నాకు నోవోటల్ కంటే ఎక్కువ సీ గ్రీన్ హోటల్‌వే బ్రేక్‌ఫాస్ట్ నచ్చింది. అక్కడ చాలా వెరైటీస్ పెట్టారు అండ్ డిఫరెంట్‌గా పెట్టారు. చాలా బావుందనమాట. ఇక్కడేంటంటే అటుకులతో పాయసం చేశారు. అస్సలు చాలా బావుంది. చాలా యమ్మీగా అనిపించింది నాకైతే. చాలా చేశారు. అండ్ రియా ఏంటి అంటే ఇప్పుడే నిద్రపోయింది. నిద్రపోయి లేచిందనమాట. లేచి ఇక ఆడుతా ఉంది. సో, తనని ఆడిస్తా ఉన్నాననమాట ఇక్కడ. పిల్లలేంటంటే అస్సలు పేచీ పెట్టలేదు ఈ ట్రిప్ మొత్తంలో. ఇద్దరు చక్కగా చెప్పిన మాట విన్నారనమాట. రియా కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు అల్లరి చేయకుండా చక్కగా పాలివ్వడం, పడుకోవడం, లేదు అంటే ఏమన్నా తినడం, మళ్ళీ పడుకోవడం, ఆడుకోవడం ఇలానే ఉందనమాట. ట్రిప్ మొత్తం అసలు విసిగించలేదు. ఒకవేళ విసిగించినట్లయితే మేబీ ముందే వచ్చేసేవాళ్ళమేమో. బట్ అస్సలు విసిగించలేదనమాట. ఇప్పుడు ఏంటంటే క్యాపుచినో అసలు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. తమ్ముడు ఆర్డర్ పెడదామంటే సరే అని చెప్పి తీసుకో అని చెప్పి చెప్పాడు. సో, తీసుకొస్తే ఏమైందంటే తన ముందు నన్ను ఆపి అసలు నువ్వు ఎప్పుడన్నా తాగావా, టేస్ట్ చేసావా అని అడిగితే అసలు లేదు ఎప్పుడు అంటే ఒక్కసారి కొంచెం సిప్ చెయ్యి అని అంటే చేశాను. అండ్ ఎంత చేదుగా ఉందంటే నిజంగా అమ్మో క్యాపుచినో తాగాలని ఎప్పటి నుంచో అనుకున్నా కానీ ఇట్లా ఉంటుందని టేస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత చేదుగా ఉందంటే నిజంగా చాలా చేదుగా ఉంది. నేను మళ్ళీ దానిలో 2-3 స్పూన్స్ షుగర్ వేస్తే కానీ అది నార్మల్ అవ్వలేదనమాట. సో, అలా ఉంది చెప్పాలంటే. మేబీ ఎవరైనా టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చిందో లేదో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేబీ నా టేస్ట్ డిఫరెంట్ అనుకుంటా. అంటే ఒకటి ఏదైనా ఉంది అంటే డిష్ అది అందరికీ నచ్చాలని లేదు కదా! సో, అలా అనమాట. నాకైతే అంత నచ్చలేదు.
బట్ షుగర్ వేసిన తర్వాత అయితే చాలా బాగుంది క్యాపుచినో. మేబీ అది అలాగే తాగుతారు అనుకుంటా. నాలాంటి వాళ్ళు అయితే ఇలా తాగుతారు. మీలో ఎంతమంది ఇట్లా చేశారు నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి, ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అంటే 12:30కి మా చెక్అవుట్ టైం అనమాట. యాక్చువల్గా 12కే, బట్ ఏంటంటే వాళ్ళు 12:30 వరకు ఇచ్చారు టైమ్. సో రియాకి నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నేనేం చేస్తానంటే ఆల్రెడీ నేను ఫుడ్ వీడియోస్లో చెప్పున్నాను, ఉగ్గు ఉంటుంది కదా, ఆ ఉగ్గు అనేది నేను క్యారీ చేస్తాను, ఆ పౌడర్ అనేది. సో అది ఏం చేశానంటే కెటిల్లో వేసేసి దానిలో కొంచెం సరిపడినన్ని నీళ్ళు వేసేసి ఆ కెటిల్ పెట్టేశాను అనమాట. సో దట్ ఏంటి అంటే అది కొంచెం థిక్గా అయిపోతుంది, మనం బాక్స్లో క్యారీ చేయడానికి అవుతుంది అనమాట. సో అట్లా క్యారీ చేస్తాను నేను రియాకైతే ఫుడ్. ఇక్కడైతే రూమ్ చూయిద్దాం మీకు అని చెప్పి రూమ్ అయితే చూపిస్తున్నాను అనమాట. ముందు వీడియోలో మీకు అంత డీటెయిల్గా చూపించలేదు కదా. ఫస్ట్ మనం ఎంటర్ అయిన వెంటనే ఏంటంటే మనకి కబోర్డ్స్ ఉంటాయి అనమాట. అండ్ ఈ కబోర్డ్స్లో మీరు హ్యాంగింగ్ చేసుకోవడానికి ఉంటుంది, అండ్ అలాగే షెల్ఫ్లో నార్మల్గా పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ మీకు స్లిప్పర్స్ కూడా ఇస్తారు. ఒకవేళ మీరు ఇంటికి తీసుకువెళ్ళాలన్నా తీసుకువెళ్ళొచ్చు 250 రూపీస్ పే చేసి. అండ్ ఇది వచ్చేసి లాకర్ అనమాట, మీరు మనీ కానీ లేదా ఏదైనా గోల్డ్ కానీ పెట్టుకోవడానికి లాకర్ అనమాట. అండ్ మీకు లాండ్రీ బ్యాగ్ కూడా 2 ప్రొవైడ్ చేస్తారు. అండ్ 2 బెడ్స్ అయితే తీసుకున్నాం మేము, ఎందుకంటే రోనీని అమ్మ వేసుకొని పడుకున్నా, నేను రియాతో పడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి అలా చేసామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కర్టెన్స్ ఎంత బాగున్నాయో, టీవీ కూడా ఇచ్చారు. అండ్ టీవీ మేము అసలు పెట్టుకోలేదండి, పెట్టుకునే టైం కూడా లేదు చెప్పాలంటే. అండ్ ఇక్కడ వచ్చేసి కెటిల్, 2 కప్స్, 3 బాటిల్స్, 3 వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి షుగర్, మిల్క్, టీ, కాఫీ ఏది కావాలంటే అది చేసుకోవచ్చు మనం. సో దానికి సంబంధించినవి అన్నీ ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి మినీ ఫ్రిడ్జ్లో మనకి మెరిండా అని, రెడ్ బుల్ అని, కిట్ క్యాట్, మాస్ చాక్లెట్స్ ఇవన్నీ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి రోనీ గడిలేండి. అండ్ వాటర్ బాటిల్స్ ఏంటంటే 3 వాటర్ బాటిల్స్ అయితే వాళ్ళు మనకి ఇస్తారు. ఒకవేళ దానికి మించి వాడితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తారంట. సో అది మ్యాటర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సోఫా అండ్ 2 చైర్స్ అయితే ఇచ్చారు కూర్చోడానికి. అండ్ బయట లాన్లో కూడా మనకి చైర్స్ ఇచ్చారు. అండ్ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా అక్కడ కూర్చొని బీచ్ని చూస్తుంటే. నాకేదో సినిమాలో చూపిస్తారు కదా అట్లా అనిపించింది అనమాట అదంతా చూస్తే. ఇక్కడ నుంచి బీచ్ చూస్తే ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా చెప్పలేని మాటల్లో అంత బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ చాలామంది వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను రియాకి స్నానం చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నానంటే సింక్లోనే వాటర్ పట్టేసి చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇక్కడ బకెట్స్ ప్రొవైడ్ చేయలేదు. సో అందుకని చెప్పి అట్లా చేశాను. అండ్ అది క్లోజ్ చేసేస్తే సింక్లో వాటర్ అలానే ఉండిపోతాయి కదా, సో అలా స్నానం చేయించేసాను అనమాట. ఒకవేళ మీరు కావాలి అనుకున్నా సరే మీకు బకెట్ ప్రొవైడ్ చేస్తారు, అడగొచ్చు. టైం అయితే 12 అయిపోయింది. అండ్ ఇప్పుడైతే చెక్అవుట్ చేయాలి. నాకైతే అస్సలు వెళ్ళబుద్ధి కావడం లేదు. ఈ బీచ్ని చూస్తే అలానే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. రోనీ అయితే బ్యాక్ సైడ్ ఆడుకుంటున్నాడు. మేమైతే లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం అండ్ వెళ్ళడమే అనమాట లేట్గా. హలో హలో పిల్లలకు గడుసు అండాకి చూడండి మీరు ఈ వీడియో. అమ్మా ఏం చేస్తుందమ్మా? నిద్రపోతే కొడుతుంది నిన్ను చెల్లి. రియా అమ్మమ్మమ్మ రియా ఇప్పుడే చిన్నగా పాకడం నేర్చుకుంటుంది రియా. చూడు ఏం చేస్తున్నావు రియా? అమ్మో ఏం చేస్తున్నావు? అన్నను కొడుతున్నావా పడుకుంటే? తప్పు కదా. నిన్ను కాదులే, నిన్ను కాదు కదా, అన్న కదా. రియా సో మొత్తానికి చెక్అవుట్ చేసి బయటకైతే వచ్చేసామన్నమాట. ఇది నోవోటల్లోనే బయట స్టెప్స్ దగ్గర ఏంటంటే ఇలా టార్టాయిస్, ఒకవైపు ఏమో మనకి ఫిషెస్ అన్నీ పెట్టారనమాట. రోనీ ఏంటంటే దానిలో దిగుతానని పేచీ పెడుతున్నాడు, దిగకూడదు అని చెప్తున్నాను ఇక్కడ. ఇక అమ్మాను రోనీ కలిసి ఆడుతూ ఉన్నారనమాట. సో బయటకైతే వచ్చేసాం. అండ్ ఇప్పుడైతే మేము షాపింగ్ అయితే వెళ్ళాలి. షాపింగ్ ఏంటి అంటే రోనీకి టీషర్ట్స్ ఏమైనా తీసుకుందాం, రియా కూడా ఏమైనా తీసుకుందాం, అదేంటంటే గుర్తుగా ఉంటాయి కదా ఎప్పటికీ అన్నట్లు అనుకున్నాం అనమాట. బట్ ఏంటంటే సిఎంఆర్కి వెళ్ళాము, రోనీ సైజ్ లేదు. అండ్ డిమార్ట్ కాదు, బిగ్ బజార్ అంటే స్మార్ట్ బజార్ అని ఉంది కదా,
అక్కడికైతే వెళ్ళాము. అక్కడ కొన్ని టీ షర్ట్స్ తీసుకున్నాను, బాగున్నాయి రోనీకి. అండ్ టీ షర్ట్స్ కూడా ఏంటి అంటే సైజ్ దొరకడం కష్టమైపోతుంది, అయితే లూజ్ అయిపోతుంది, లేకపోతే చిన్నగా ఉంటుందన్నమాట రోనీకి. సో అందుకని కష్టమైంది మాకు. అండ్ లాస్ట్కి వచ్చేసి విశాల్ మార్ట్కి వెళ్ళాము. విశాల్ మార్ట్లో కొన్ని నచ్చాయి, ఇంకా అవి తీసుకొని బయలుదేరామన్నమాట. ఆఫ్టర్నూన్ మాకు షాపింగ్ అంతా అయ్యేసరికి 4:30 అయిపోయింది. అండ్ ఫుడ్ ఎక్కడా లేదు. ఇక ఫుడ్ ఏమన్నా తిందామంటే ఫుడ్ అస్సలు అవైలబుల్గా లేదనమాట. ఇక సరే అని చెప్పి ఇక చూసుకుంటూ వచ్చాం, కానీ ఇక ఆ టైంలో ఫాస్ట్ ఫుడ్డే ఉంటుంది, ఇంకెందుకులే ఫాస్ట్ ఫుడ్ అన్నట్లు ఇక ఈవినింగ్ 7:30 అలా ఓపెన్ చేస్తారు కదా రెస్టారెంట్స్, అప్పుడు తిందామని అనుకున్నాం అనమాట. మాకైతే ఫుల్ ఆకలేస్తుంది ఇక్కడ. ఇంకేం చేస్తాం, టీ కాఫీ అయినా తాగుదామని చెప్పి ఒక చోట అయితే ఆగాము. అక్కడ తీరా చూస్తే పక్కన మామిడికాయలు ఉంటే ఇంకా మామిడికాయలు తీసుకున్నాం అనమాట. బట్ తినలేదు, ఇక్కడ కాఫీ అయితే తాగి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది రాజమండ్రిలో సితారా అనమాట. సో ఈ సితారాకి అయితే వచ్చాము, బట్ ఫుల్ క్రౌడ్ ఉన్నారండి. అప్పటికే 9:30 అయిపోయింది. అస్సలు ఆకలి మామూలుగా వేయట్లేదు. ఇక ఇక్కడ అస్సలు అవ్వదు పిల్లలతో, ఇంకా ఈ క్రౌడ్ ఇంతమంది ఉంటే బిర్యానీ కానీ ఏదైనా ఆర్డర్ చేసినా లేట్గా తెస్తారు అని చెప్పి పక్కనే సదరన్ స్పైస్ ఉంటే కొంచెం ఫ్రంట్కి వెళ్ళి సదరన్ స్పైస్ దగ్గర అయితే ఆగామన్నమాట. అండ్ ఈ సదరన్ స్పైస్ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇక్కడ చూడండి, ఈ సీటింగ్ కానీ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ పైన ఏంటంటే ఒక బుల్లెట్ కార్ట్ కట్టి ఉంచారు, డిఫరెంట్గా అనిపించింది ఈ అంబియన్స్ అంతా నాకు. సో ఇక్కడికి వచ్చేసి మొత్తానికి ఫ్రై బిర్యానీ ఒకటి, నార్మల్ దమ్ బిర్యానీ ఒకటి అయితే ఆర్డర్ చేసాము. మంచిగా తిన్నాము. చాలా అంటే చాలా ఆకలేసింది కదా, ఆకలి మీద ఇదంతా ఫుల్గా తినేసాము మేమైతే. అండ్ రియాకి ఏంటంటే మేము పెరుగన్నం అయితే ఆర్డర్ చేసాము. ఎందుకంటే తను నార్మల్ రైస్ ఇంకా పెట్టలేదు కదా, అంటే పెడతా బట్ ఏంటి అంటే తను మంచిగా తినదు కదా అని చెప్పి ఇంకా పెరుగన్నం అయితే కొంచెం మ్యాష్ చేసేసి పెట్టేయచ్చు అని చెప్పి పెరుగన్నం అయితే తీసుకున్నాం అనమాట. మొత్తానికి తినేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసాము. అండ్ రియా అయితే ఫుల్ ఆడుతుంది. 1:30 అయిపోయింది, ఇక స్నానం చేపించి ఆడిస్తున్నాను అనమాట. సో ఇదండి మా ట్రిప్ అయితే, 3 days ట్రిప్ జర్నీ అయితే ఇలా జరిగింది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.